బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి అగ్రనేతల సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో మంత్రులు లోకేష్, పయ్యావుల, అచ్చెన్నాయుడు, ఆనం, నాదెండ్ల, సత్యకుమార్ హాజరయ్యారు. సీఎం నివాసానికి డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చారు. కల్తీ నెయ్యిపై సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని కూటమి నేతలంతా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ తదితర మంత్రులంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. మొత్తం కూడా డీజీపీ కూడా ఇప్పుడు వరకు ఉన్నారు ఇక్కడే. ఆయన కూడా మాట్లాడటం జరుగుతుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి సిట్ 11 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ బట్టే అనిల్ కుమార్ సింఘాల్ ని ఈవోగా బదిలీ చేశారు. అదేవిధంగా చాలా అంశాలకు సంబంధించి రికమెండేషన్స్ దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వైసీపీ నేతలు వారే ఎదురుదాడి చేస్తూ కూటమిని బదనాం చేసే పరిస్థితి ఉందని చెప్పి కూటమి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకే దీనికి బాధ్యులైన ఎవరైనా సరే కింది స్థాయి వారే ఉంటున్నారు. ఎవరైతే కీలక వ్యక్తులు, ఈ కుట్రకు సూత్రధారులు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే సిట్ నివేదిక మరికొంతకాలం విచారణ జరిపే అవకాశం ఉంది. ఎవరైతే కీలక బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆనాటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి వైపు కూటమి కొంత ఆరోపణలు అయితే చేస్తుంది. కీలకమైన నేతలను బయటికి తీసుకోవాలి, వారిపై చర్యలు తీసుకోవాలని ఈ కూటమి నేతలంతా కూడా భావిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని కూడా ఒక ప్రచారంగా చేయాలి. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువుల కోట్లాది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేశారు. జంతువుల కొవ్వు కావచ్చు, ఇతర కొవ్వు పదార్థాలతో వాటిని కల్తీ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అంశాన్ని ఒట్టిగా వదలకూడదు. దీన్ని గ్రామ గ్రామాన ప్రచారం చేయాలి. వైసీపీ నిజ స్వరూపాన్ని చెప్పాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక సమావేశం ఇక్కడ జరుగుతుంది. 3 పార్టీలు కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. వివిధ కార్యక్రమాలు తీసుకుని వెళ్తారు. మొత్తానికి అక్కడ అయితే చర్చ అయితే మొత్తం కూడా కీలకమైన చర్చ అయితే జరుగుతుంది. మంత్రులు కూడా పాల్గొన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి తదితర మంత్రులంతా కూడా ఇక్కడ మొత్తం సిట్ రిపోర్ట్ ని ప్రస్తుతానికి వచ్చిన రిపోర్ట్ మొత్తాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, ఏ విధంగా, ఎందుకంటే నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, కల్తీనే ఏ విధంగా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, ఎందుకు ఈ విధంగా చేశారు, దీని వెనక ఎంత నగదు చేతులు మారింది, దాదాపు 250 కోట్ల రూపాయల నగదు చేతులు మారింది. ఆనాడు పర్చేజ్ కమిటీలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్థసారథి కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఆనాడు పర్చేజ్ కమిటీలో మెంబర్స్ అయినప్పటికీ కూడా ఆ సమావేశానికి వారిని హాజరు కాకుండా చేసి సంబంధం లేని కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరిద్దరు కలిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీరికి మొత్తం బాధ్యత ఉంది. మొత్తం కూడా కుట్రదారులంతా కూడా వెలికి తీసి సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అయోధ్యకి ప్రధానమంత్రి కూడా వెళ్లారు ఆ రోజు కార్యక్రమానికి. ఆ రోజు కూడా ఈ కల్తీ లడ్డూలే అక్కడ పంచారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల లడ్డూలని మొత్తం కూడా ఈ కల్తీ నెయ్యి ద్వారా సరఫరా అయ్యాయని చెప్తున్నారు. 64 లక్షల కిలోల నెయ్యి కూడా కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాన్ని తయారు చేశారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేయాలి. ప్రజలకి మొత్తం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అంశం ఢిల్లీ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అవసరమైతే వివిధ మతాధిపతులు కావచ్చు, వివిధ పీఠాధిపతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇట్టి పరిస్థితిలో కూడా దీనికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలనే అభిప్రాయాన్ని పడుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ విధానాలను కూడా ప్రజల దృష్టిలో పెట్టాలని కూడా కూటమి నేతలు భావిస్తున్నారు. థాంక్యూ రవిచంద్.